నమస్తే, వెల్కమ్ టు జన్మభూమి మీడియా. నేను మీ జన్మభూమి నవీన్ కుమార్. ఈరోజు జన్మభూమి మీడియాలోని మనతో మన నేత మాట ముచ్చట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకట్ ప్రసాద్ గారి దగ్గర ఉన్న మనం వారిని అడిగి వారి యొక్క మనోభావాలు, వారి యొక్క ఆలోచనలు, పార్టీలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి అన్నగారిని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా వెంకట ప్రసాద్ అన్నగారికి స్వాగతం చెప్దాం. అన్న, వెల్కమ్ టు జన్మభూమి మీడియా. అన్నగారు స్ట్రేట్ గా క్వశ్చన్స్ నేను వేస్తా ఉంటా, మీరు సమాధానాలు ఎట్లా చెప్తారో చూద్దాం. తప్పకుండా. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పార్టీని నడిపించేటటువంటి సరైన నాయకుడు లేకనే బాబు గారు ఆలస్యం చేస్తా ఉన్నారు. తెలంగాణలో నాయకుడు లేకుండానే 24 ఏళ్ళ నుండి క్యాడర్ మాత్రం బతికే ఉంది. నాయకుడు అనేవాడు 24 ఏళ్ళ నుండి ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో లేకున్నా తెలంగాణలో నాయకుడు అనేవాడు లేకుండానే కార్యకర్తలు పార్టీని ముందుకు తీసుకెళ్తారు. సో తెలంగాణలో నాయకులతో పని లేదు, క్యాడర్ తో పని మాత్రమే మిగిలి ఉంది. క్యాడర్ ఎప్పుడు బలంగానే ఉంది. క్షేత్రస్థాయిలో తెలంగాణలోని తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక్కరు లేదా ఇద్దరున్నా సరే, ఇప్పుడు చిన్న పల్లెటూరు తీసుకుని అనుకో, పల్లెటూరులో 2 కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏదైనా హోటల్ దగ్గర, మర్రి చెట్టు దగ్గర, రచ్చబండ దగ్గర కూర్చుంటే తెలుగుదేశం పార్టీ నేనున్నంత వరకు బతికే ఉంటుంది, తెలుగుదేశంలో నేను చచ్చిన రోజు తెలుగుదేశం పోయింది అనుకోండి అని వాయిస్ ను వినిపిస్తున్నంత వరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సావు లేదు అని మీరు అంటున్నారు. అన్న, గతంలో తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలను, నాయకులను తయారు చేసుకునేటటువంటి ఒక యూనివర్సిటీగా పేరుండే. అటువంటి తెలుగుదేశం పార్టీలో ఈ రోజు చూసుకుంటే పరిస్థితి ఎట్లా ఉందంటే, పక్క పార్టీ నుంచి కానీ లేకపోతే పక్క నాయకుడిని తీసుకొచ్చుకొని మనం అధినేతగా పెట్టుకునేటటువంటి పరిస్థితి కోసం ఎదురు చూస్తున్నామంటే ఆ లోపం ఎక్కడ ఉంది అంటే సమాచార లోపమే తప్ప పక్క పార్టీ నాయకులు ఎవరిని తీసుకురావట్లేదు. గతంలో ఇప్పుడున్న సీఎం దగ్గర నుండి, గతంలో ఉన్న ప్రభుత్వం ఉన్న సీఎం దగ్గర నుంచి కానీ ఇప్పుడున్న సీఎం వరకు మా తెలుగుదేశం, మా యూనివర్సిటీ నుండి వెళ్ళిన వాళ్ళే, మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే, మా పార్టీ తీర్థంలో మా పార్టీలో పనిచేసి, మా అధినాయకుని చేతి కింద పనిచేసి, మా అధినాయకుని దగ్గర ఆలు నేర్చుకొని, ఓనమాలు నేర్చుకొని బయటికి వెళ్ళి చేసిన వాళ్ళే ఉన్నారు తప్ప వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా అటు ఇమడలేక, ఈ వాతావరణంలో బతకలేక మన దగ్గరికి తిరిగి వస్తున్నారే తప్ప పక్కవాడిని తీసుకొచ్చి అధికారాన్ని కట్టబెట్టే పరిస్థితి తెలుగుదేశం ఎప్పుడూ లేదు. తెలుగుదేశంలో ఎప్పటికీ కొరతరాని విధంగా ఏ రోజుకు ఆ రోజు యువతరం అనేది ముందుకు వస్తుంది. యువ నాయకులు తయారవుతూనే ఉన్నారు. యువ నాయకులు అనే వాళ్ళు ఆటోమేటిక్ అదే యూనివర్సిటీ అని తెలుగుదేశం పార్టీ అనే దానికి ఒక పేరుంది. తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ లాంటిది. ఇక్కడ నాయకులు తయారవుతున్నారని చెప్పి, సో తయారవుతూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే నాయకత్వ లక్షణాలు కావాలి, ఇలా వీళ్ళందరినీ బిల్డ్ చేసుకోవాలనే దాంతో కొంచెం సీనియర్ గా ఉంటే బాగుంటనే ఉద్దేశంతో గతంలో మన దగ్గర పనిచేసిన వాళ్ళకు కొద్దిగా గొప్ప అవకాశం ఇస్తే ఇచ్చిండొచ్చు. కానీ తెలుగుదేశంలో కార్యకర్త అనేవాడు నాయకుడిగా అన్ని లక్షణాలతో ఉన్నవాడు కార్యకర్తగానే ఉన్నాడు. ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీని మెయింటైన్ చేసేంత దమ్ము, స్కిల్ ఉన్న కార్యకర్తలు నాయకులుగా ఉన్నారు అని మీరు అంటున్నారన్న. అదే నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మన పార్టీ అధికారంలోకి రావాలి, మన పార్టీకి పూర్వవైభవం రావాలి, ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నాం. కానీ రియాలిటీకి వచ్చేసరికి అది జరగట్లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతున్నా కూడా మన పార్టీ రోజుకింత, అంటే మన నోటితో అంటే బాగుండదు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కానీ రోజుంత పార్టీ ప్రతిష్ట తక్కువ అవుతుంది కానీ పెరగట్లేదు. ఎట్లా చూస్తారు మీరు దాన్ని? మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న రాష్ట్ర స్థాయి నాయకులు, అందరూ కాదు కొందరిని అంటున్నాను, పూజ చేసే నాయకులు లేకపోవడం. అంటే కార్యకర్తలు వాడెవరి కాల్లో మొక్కి ఏదో రకంగా ముందుకొచ్చి పార్టీలో కొద్ది గొప్ప అంచెలంచెలు వెతుకుతుంటే వాడిని చైతన్యాల్సిన నాయకులు కానీ, రాష్ట్ర స్థాయి లీడర్లు కానీ వాడిని పూర్తి స్థాయిలో వానికి చైతన్యకపోగా వాడిని డిస్కరేజ్ చేయడం మూలంగా కొంత వెనుకబడిపోతున్నారు. వాడు నేను ఉన్నంత వరకు పార్టీ ఉంటది, అధిష్టానం నన్ను గుర్తించకున్నా పర్లేదన్న స్థితిలో ఉండి కొంచెం నిబద్ధతతో ఉన్నాడు తప్ప పార్టీ కార్యక్రమాలని వాడి పరిధిలో వాడు ఘనంగా నిర్వహిస్తున్నాడు. రాష్ట్ర స్థాయికి వచ్చే వరకు ఏంటంటే రాష్ట్ర స్థాయి నాయకులు కార్యకర్తల్ని కార్యకర్తగానే చూస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకుడు ఎవరిని కూడా, ఏ కార్యకర్తను కూడా ముందుకు పుష్ చేయట్లేదు. లీడర్షిప్ అనేవాడికి ఎన్నుకున్న 4 తయారు చేసుకుంటూ పోతే పార్టీ అనేది ముందుకు వెళ్తే ఇంకో 4 నాయకులు తయారవుతారు.
అన్న థైరాయిడ్ నాయకులు ముందుకు దొక్కుతుంది. థైరాయిడ్ నాయకులు ముందుకు ఇప్పుడు ఎప్పుడు 1వ తరగతి 2వ తరగతులను పెట్టలేం కదా. మనము తరగతులు పాస్ అవుతున్నట్టే సీనియర్ నాయకులు మనకు లెక్చరర్ లాంటి వాళ్ళు అనుకోండి. తెలుగుదేశం పట్ల సీనియర్ నాయకులు లెక్చరర్ లాంటి వాళ్ళు, కార్యకర్తలంతా స్టూడెంట్స్ అనుకోండి. వాళ్ళని ఆ 1వ తరగతిలోనే పెడుతున్నారు తప్ప 2వ తరగతికి 3వ తరగతికి 4వ తరగతికి ఇది అప్గ్రేడ్ చేయలేకపోవడం మూలంగా కొంత ఏర్పడ్డ నిబద్ధత అనేది ఏర్పడ్డది. కాబట్టి ఏదో ఒక రోజు ఎంతసేపు ఎంత తొక్కి పెట్టినా కార్యకర్త అనేవాడు ముందుకు వస్తున్నాడు. ఇప్పటికి కూడా కార్యకర్త ముందుకు వస్తున్నాడు, కార్యకర్తలు ఉన్నారు. కానీ ఆ కార్యకర్తకు భరోసా కల్పించేటటువంటి నాయకుడే కరువైంది కదా. ఆ విధంగా కరువు అవడం వల్లనే ఉన్న ఒకరిద్దరు కార్యకర్తలు కూడా నిరాశకు నిస్పృహకు లోనవుతున్నారు తప్ప ఒక భరోసా కల్పించే నాయకుడు ఉండి భవిష్యత్తు ఉన్నది మనకని చెప్పే నాయకుడే కరువైంది కదా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో. అంటే గతంతో పోలిస్తే 24 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారానికి దూరమై ఉన్నాం. ఉన్న కొద్ది గొప్ప నాయకులను గత ప్రభుత్వాలు ఏదో రకంగా లోబర్చుకొని కార్యకర్తలకు దూరంగా ఉంచే విధంగా ప్రయత్నం చేసి ఆ నాయకులను లోబర్చుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ రకంగా అనుకోండి, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత విషయాలలో ఏదో లోబర్చుకొని పార్టీని పూర్తి స్థాయిలో నాశనం చేయాలనే సంకల్పంతో, పార్టీని పూర్తి లేకుండా చేయాలనే దురుద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు పనిచేసినాయి. ఆ పని చేయడం వల్ల కొంతమంది నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, ఫస్ట్ క్యాడర్ లీడర్లు కావచ్చు, ఎవరైనా సెకండ్ క్యాడర్ లీడర్లు కావచ్చు, ఎవరైనా కూడా ఆ రకంగా ముందుకెళ్లడం వలన కొంత గ్యాప్ అనేది ఏర్పడ్డది. కానీ ఎంత ఏర్పడ్డా ఈ రోజు నేను నిక్కచ్చిగా చెప్తున్నా, ఆంధ్రాలో కంటే కూడా తెలంగాణలో నిక్కచ్చిన కార్యకర్త తెలంగాణలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో దొరకడు ఇట్లాంటి కార్యకర్త, తెలంగాణలో మాత్రం దొరుకుతున్నాడు. మన దురదృష్టం ఏంటంటే తెలంగాణలో నాయకుడు కరెక్ట్ లేకపోవడం, ఒక దిశానిర్దేశం చేయకపోవడం మూలంగా వాడికి ఏం చేయాలో తెలియదు, ఎటు ముందుకు వెళ్లాలో తెలియదు, ఏ కార్యక్రమం చేయాలో. అధిష్టానం నేర్పిన ఒక ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు కొన్ని ఉన్నాయి. ఎన్టీఆర్ జయంతి, ఎన్టీఆర్ వర్ధంతి, పార్టీ ఆవిర్భావ దినోత్సవం, వాళ్ళ పుట్టినరోజు, ఇవి చేస్తున్నాడంటే పార్టీ ఉన్నట్టే కదా. అంటే కాదన్నా, ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజా సమస్యల మీద పనిచేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు దాటినా కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క ప్రజా సమస్య మీద స్పందించిందన్న 10 ఏళ్లలో? అదే ఆ దురదృష్టమే. పక్క పార్టీలన్నీ మా పార్టీలో ఉన్న ఎవరన్నా ప్రజా సంఘాల మీద అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ నాయకుడని నినాదం చేస్తే ఆయన వ్యక్తిగత విషయాలను ఫోకస్ చేస్తూ ఆయనను పూర్తిగా లోపరుచుకొని ప్రజల పక్షాన్ని నిలవకుండా, వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా, ప్రతిపక్షం అనేది లేకుండా, అసలు తెలుగుదేశంలో ఇట్లాంటి వాయిస్ వినిపించే నాయకుడు ఎవరున్నా సరే వాళ్ళని పైకి లాకేసుకుంటూ పోతున్న కొద్దికి ప్రజా సమస్యలు ఇంకెక్కడ వినబడుతుంది. వినబడదు. ఎవడన్నా గట్టిగా ఎవడన్నా పార్టీకి చేయాలి అంటున్నారని కేసులు కూడా పెడుతున్నారు. కేసులు కూడా ఉన్నాయి ఇప్పటికీ. నా మీద కేసులు కూడా ఉన్నాయి. అవునా? ఇప్పుడు కేసులకు భయపడితే మన నాయకులం కాలేదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరున్నారన్నా, మీరు ఒక కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా మీరు ఉన్నప్పుడు మీకు ఏది జరిగినా కూడా మీకు అధిష్టానం భరోసా కల్పించాలి. అప్పుడే కదా మీరు కింది స్థాయి క్యాడర్ కు భరోసా కల్పిస్తారు. మా దురదృష్టం ఏంటంటే మాకు ఆది నాయకుడు ఉన్న బలమే తప్ప సెకండ్ క్యాడర్ లీడర్లు ఎవరు కూడా మాకు అందుబాటులో ఉండట్లేదు ఇప్పటి వరకు అయితే. చంద్రబాబు నాయుడు గారు ఉన్న గుండె ధైర్యం, భరోసా, అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ బూస్టింగే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని తెలిసి అనుకుంటే చాలు, ఆయన ఎక్కడో ఉంటే చూస్తే చాలు, ఒక్కసారి చూస్తే ఒక 1 year బూస్టింగ్ మన శరీరంలోకి వచ్చేస్తుంది. ఇంకా దాంతో వర్క్ చేస్తున్నాం. వేరే ఇప్పుడు ఎవరిని ఏ నాయకుడిని పోయి అడిగినా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో అందరు నాయకులు అనట్లేదు కానీ కొందరు నాయకులు కేవలం వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్నారు. కానీ ఈ సెకండ్ క్యాడర్ లీడర్, గ్రామ స్థాయి కానీ, మండల స్థాయి కానీ, నియోజకవర్గ స్థాయి లీడర్లని పెద్ద తీసుకెళ్దామని ఆలోచన చేసే నాయకులు చాలా తక్కువైపోయారు. దాని నుంచి కొంచెం ఇది ఏర్పడ్డది వాస్తవం. అన్న, తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొద్ది మంది నాయకులు, ముఖ్య నాయకులు, ఆ ముఖ్య నాయకుల్లో వర్గపోరు, ఆధిపత్య పోరు ఎట్లా పార్టీకి ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రతి పార్టీలోనూ వర్గాలు ఉన్నాయి, ప్రతి దాంట్లో కూటములు ఉన్నాయి. ఎవరి వర్గం వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అన్ని తట్టుకొని నిలబడ్డ నాడే పార్టీ నిలబడుతుంది. చివరికి ఎన్ని వర్గాలున్నా, ఎన్ని గ్రూపులున్నా, పెద్దయినా ఒక మాటతో, ఒక శాసనంతో అన్ని ఏకం కావాల్సిందే. ఆ శాసనం కోసం ఎదురు చూడవలసిందే. కానీ వీళ్ళేదో గ్రూపులు కట్టిండ్రు, ఇప్పుడు ఈ గ్రూపులో మనం పోయి జాయిన్ అయితే ఇంకో గ్రూప్ కు ఇబ్బంది అవుతుంది అనే ఆలోచన అయితే ఏం లేదు. ఎన్ని గ్రూపులు కట్టినా
చివరకు పెద్ద అయిన మాటే శిలాశాసనం. దాని ముందు ఏ గ్రూపులు పనిచేయవు, ఏ పార్టీ ఇవి పనిచేయవు. అన్నగారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ భవన్ ని ఒక రాజకీయ వేదిక కాకుండా వ్యాపార కేంద్రంగా మార్చిర్రు అని నేను అంటున్నా. అది ఎప్పటికీ కాదేమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నాయకులే ఉన్నారు, వ్యాపారవేత్తలు లేరు. ఇప్పుడున్న పరిస్థితి అసలే లేదు. గతంలో ఏదైనా జరిగిందేమో తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసిన అంశం ఒకే జెండా, ఒకే కండువా, ఒకే జెండా కింద ఉన్నాం కాబట్టి ఏ రోజు కూడా పార్టీని అడ్డు పెట్టుకొని కొందరు బతికిండొచ్చు, అందరూ కాదు. కొందరు పార్టీ పేరు చెప్పి ఈ రోజు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళంతా పార్టీ పేరు మీద బతుకుతున్నారు, పార్టీ పేరు మీద వ్యాపారం చేసుకుంటున్నారు, పార్టీ పేరు మీద ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ఉన్నోడు మాత్రం నిక్కచ్చిగా ఉన్నాడు. వాడు ఆస్తులు పోయినాయా, పిల్లల్ని రోడ్డు మీద తెచ్చినామని ఏం ఆలోచన చేయట్లేదు. పార్టీ ఉంది, నేనున్నా చాలు అనే భరోసాతో బతుకుతున్నాడు. అలాంటి వాళ్ళకు నిన్న జరిగిన ఫోటోషూట్ లో బాబు గారు మంచి సమాధానం ఇచ్చిండ్రు. కార్యకర్తతో నేను అండగా ఉన్నానే ఒక పిలుపు ప్రతి కార్యకర్తకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ బలంతో దూసుకెళ్లడం ఖాయం. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని నాశనం చేద్దాం అనుకున్న బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఈ రోజు ఏ స్థితిలో ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఏర్పడ్డ రోజుల్లో ఒకరిద్దరు కార్యకర్తలు మిగిలి ఉంటారు. మిగిలినంతా టీడీపీ వాళ్ళు లేదా ఇంకో పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళు. టీడీపీ వాళ్ళు అధికంగా ఉండేవాళ్ళు. సో అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఏదో మభ్యపెట్టు స్వలాభం కోసం పోయిన వాళ్ళు, కొంచెం వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో వాళ్ళకి అండగా నిలబడలేకపోయింది. ఎంతసేపు అరువు తెచ్చుకున్నాడు ఎప్పటికైనా ముప్పే మనకి. అరువు అనేది ఎప్పటికీ ఉండదు. స్వతహాగా చూసాం కదా అన్న, గత తాజా మాజీ అధ్యక్షుని వ్యవహారంలో మనం ప్రత్యక్షంగా చూసినాం ఉన్నాం. కాబట్టి ఎప్పటికి కూడా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఏదో ఒక రోజు పూర్తి స్థాయిలో గతంలో ఉన్న ఇప్పుడు 119 నియోజకవర్గాలలో 119 ఎన్నలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అధికారం అనేది ఏదో ఒక రోజు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. ఆ రోజు రానున్న రోజుల్లో ముందుకు. ఎందుకు అంటే ఏ పార్టీ చేయనటువంటి ఒకే ఒక నినాదం బీసీ వర్గ. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో చెప్తారు ముద్రాజులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి ఆయన ఎంతమంది బీసీలకు అవకాశం ఇచ్చింది, ఎంతమంది ముద్రాలకు అవకాశం ఇచ్చిండు, ఎంతమంది సరే నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలి కదా బీసీలకు. ముద్రాజనే కాదు, ఏ కులమైనా బీసీలకు ఏ కులమైనా ఇవ్వాలి. ఎంతమంది ఇప్పుడు సరే నామినేటెడ్ పోస్టులు ఇచ్చి పెట్టండి, అదే రాజకీయాలను పక్కన పెడితే గవర్నమెంట్ పోస్టులు తీసుకోండి. అవును, ఏ దాంట్లో ఏ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళినా గతంలో రావుల పరిపాలన జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, ఇప్పుడు రెడ్డిల పరిపాలన జరుగుతున్నా ఉందని ఆల్రెడీ ప్రజలు ఇట్లా గమనిస్తూ ఉన్నారు. వచ్చి 8 నెలల కాలంలో ఐఏఎస్ ఐపీఎస్లను ముఖ్యమైనటువంటి ఏదైతే అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి పరిపాలన విభాగం ఉంటుందో అందులో ఎవరి కోటగిరికి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళ కేటగిరీ మొత్తం నింపుకుంటా ఉన్నారు. గతంలో అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చి ఏదైతే ప్రజాస్వామ్య విలువలను నిలపాలని చూసినటువంటి అన్న ఎన్టీఆర్ గారు మొదట అడిగేసి బడుగు బలహీన వర్గాలకు, హరిజన గిరిజన అన్ని కులాలకు రాజ్యాధికారం కల్పించి సర్పంచుల, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా చేసి ప్రజాస్వామ్య విలువలను అందించిండు. ఆ విషయాన్ని మనం ప్రజల్లోకి ఎందుకు తీసుకోలేకపోయాం? ఆ తప్పిదం ఎవరిది? అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సరే 2 కళ్ళ సిద్ధాంతం అని బాబు గారిని అనొచ్చు అన్న, కానీ బాబు గారు ఏనాడు తెలంగాణకు వ్యతిరేకంగా చెప్పలేదు, వ్యతిరేకం మాట్లాడలేదు. ఆ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవడంలో పూర్తిగా విఫలమైనాం తెలంగాణ తెలుగుదేశం పార్టీ. ఎట్లా చూస్తారు మీరు? అంటే 2 కళ్ళ విధానం అనేది తప్ప. ఎందుకంటే తెలంగాణ ఏర్పడడానికి మొట్టమొదటిసారి లెటర్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు. తెలంగాణ ఏర్పడాలి, తెలంగాణ అవసరం ఉంది, తెలంగాణ అనేది అనివార్యంగా మారుతుంది కాబట్టి తెలంగాణను ఏర్పాటు చేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి మొట్టమొదటి లెటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. సో తెలంగాణ ఆ రోజు ఏర్పడ్డదంటే చంద్రబాబు నాయుడు లెటర్ ద్వారా 90% లెటర్ ద్వారానే వచ్చింది.
ఎవ్వరు ఇప్పుడున్న బీఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఆ రోజు పార్లమెంట్ లో కూడా గొడవ పడని రోజుల్లో, వీళ్ళు అడగని రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆ, తెలంగాణ అనివార్యాన్ని గుర్తించి లెటర్ ని ఇవ్వడం జరిగింది. సో తెలుగుదేశం అయితే దాన్ని ప్రజల్లోకి ఎక్కడ మేము తీసుకెళ్తాము అనే ఉద్దేశంతో కేవలం రాజకీయంగా ఎదగాలనే దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ పైన ఆంధ్ర పార్టీ అని అబండ వేసి తెలంగాణకు దూరం చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసి. అవునన్నా, నేనేమంటున్నా, వాళ్ళు చేసినటువంటి విశ్వ ప్రయత్నాలను మన పార్టీ ఎందుకు తిప్పికొట్టలేకపోయింది? ఇప్పుడు పరిస్థితుల ప్రభావం ప్రతి లీడర్లో, అధికారంలో ఉన్న లీడర్ ఒకలాగా ఉంటుంది, అధికారం చేయలేని లీడర్ ఒకలాగా ఉంటాడు. గ్రామీణ స్థాయి లీడర్లకు ఏముంటుందంటే, లీడర్ అనేవాడు సేవ చేయాలి, వాడి కుటుంబం సేవ చేసుకోవాలి, వాడు చూసుకోవాలి అనే సిద్ధాంతంతో ఉంటారు ప్రతి ఒక్కరు. ఏదైనా సేవ చేయడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉంటే మన పార్టీలో ఏదైనా మన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఆ పరిస్థితిని మనం కల్పించకపోతే, ఇప్పుడు అధికారంలో నేను తెలంగాణలో ఉన్నా, నా మీద చాలా కేసులు అయినాయి. సరే, నాకు పార్టీ అండగా ఉందా లేదని పక్కన పెడితే ఆ కేసులు ఎందుకు అవుతున్నాయి? మనం ఎదుగుతున్నాం. వీడు స్లోగన్స్ అన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. వీడిని ఎక్కడ తొక్కాలి, వీడిని ఎక్కడ స్టాప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పన్నాగాలు పండి ఎదిగేవాడిని ఎదగనీయకుండా, ప్రజల్లోకి తీసుకెళ్ళనీయకుండా వాని చుట్టే వీళ్ళు పడితే వీడు ఎక్కడికైనా వెళ్తాడు, ఎంత దూరం అని ప్రయాణిస్తాడు. ఒక వ్యక్తిని ఎంత లాగాలో అంత లాగితే సరిపోతుంది, అంతకుమించి లాగి గుంతలో పడేసి ఆ గుంతలో నుండి పైకి రావడానికి వీడు నానా కష్టాలు పడాల్సి వస్తుంది వితౌట్. ఎందుకంటే ఎంత లోతు గుంతలో వేసిన పాతాలను దొక్కిన పార్టీ అనే తాడు ఉందనుకో, ఇక్కడ లీడర్ స్టేట్ లీడర్ ఉండి ఓ తాడు వేసిన దాన్ని పట్టుకొని పైకి వస్తాడు. స్టేట్ లీడర్ గట్టిగా లేకపోవడం మూలంగా వాడు పాకుతూ పైకి వస్తున్నాడు, పైకి వచ్చి మళ్ళీ నించుంటున్నాడు. నేను ఇంకా ఉన్నాను రా తెలుగుదేశంలో అని చెప్పి చెప్తున్నాడు. ఈ పాకే టైంలో వీళ్ళు ఇంకో రకం చాప కింద నీళ్ళగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వెళ్ళి తెలుగుదేశం పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అయిపోయింది. వాస్తవమే తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ ఎప్పుడైంది? తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏర్పడ్డది? తెలుగుదేశం పార్టీ ఎందుకు ఏర్పడ్డది? ఆ రోజు అంజయ్ ఎవరు వాడు? తెలంగాణ వాడే కదా. అంజయ్ని అవమానిస్తున్నానే కదా ఎన్టీ రామారావు గారికి మనస్తాపం చెంది తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పులు మోయిస్తున్నారనే కదా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసుకుంది. మరి ఆ రోజు తెలంగాణ ముఖ్యమంత్రికి కదా అవమానం జరిగింది, తెలంగాణలో కదా పార్టీ ఏర్పడ్డది. ఇవన్నీ మీరు అన్నట్టు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పోటీ చేస్తే మా తెలుగు వాళ్ళంతా ఒకటని మన పార్టీ పెద్ద ఆయన పోటీ పెట్టకుండా ఏకగ్రీవం చేసేటటువంటి ప్రయత్నం చేసినాం. సరే, అది కాలేదు, కానీ మన పార్టీ నుంచి పోటీ పెట్టలేదు. అట్లా అనుకుంటే పివి నరసింహారావు గారు తెలంగాణ వ్యక్తి. అవును, ఆ ప్రాంతీయ విద్వేషాలు, ప్రాంతీయవాదం మన తెలుగుదేశం పార్టీలో లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని మనం తిప్పికొట్టలేకపోతున్నాము. అంటే మా అధినాయకుడు ఫస్ట్ నుంచి మనకు ఒకటే నూరిపోస్తున్నాడు, శత్రువు ఇంటికి వచ్చినా సరే నీళ్ళు ఇచ్చి పంపండి, నోరు జారొద్దని చెప్తున్నాడు. సో కార్యకర్తకు అది నూరిపోయడం మూలంగా శత్రువు అనేవాడు మన కళ్ళ ముందు నించున్నా, మన ఇంటికి వచ్చినా, వాడు మన ఇంటికి వచ్చి మనం గోతులు తిట్టిన నీళ్ళే ఇవ్వాలి, మర్యాద చేయమంటున్నాడు. అవును, మీరు అమర్యాద చేయకండి అని చెప్తున్నాడు. కాబట్టి ఆ సిద్ధాంతాలను ఫాలో అవుతున్నాం కాబట్టి కొంచెం ప్రజల్లోకి అంటే నిజం నిలకడగా వెళ్తుంది. నిజం ఊరు తిరిగే లోపు అబద్ధం ప్రపంచాన్ని తిరిగేస్తున్నట్టు మా పరిస్థితి కూడా అంతే ఉంది. మేము స్లోగా వెళ్తున్నాం, కానీ స్టాండర్డ్ గా వెళ్తున్నాం. స్లోగా వెళ్ళినా గట్టి బేసిక్ మీద, బునాది మీద వెళ్తున్నాం. మేము గట్టిగా బునాదులు వేసుకుంటున్నాం. మాకు ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదన్న వాళ్ళకి సమాధానంగా ప్రతి గ్రామంలో, నువ్వు ఏ గ్రామానికి వెళ్ళు, ఏ క్రైస్తవ ఎంత లోపలికి వెళ్ళినా సరే 1 నుంచి 10 కుటుంబాలు ప్రతి గ్రామంలో తెలుగుదేశం కుటుంబాలు ఉన్నాయి. చాలు కదా, ఏ పార్టీకి లేదు. ఈవెన్ కాంగ్రెస్ కూడా అంత నికాసైన పార్టీలు లేవు. అంటే కాంగ్రెస్ లో ఉన్నాడు, గతంలో తెలుగుదేశంలోకి వచ్చిండు, ఇంకో పార్టీలోకి పోయిండు, ఇంకో పార్టీలోకి పోయిండు, మారిండు. కానీ తెలుగుదేశంలో ఉన్నాడు, తెలుగుదేశంలోనే ఉన్నాడు. తెలుగుదేశం ఏర్పడ్డ నాటి నుండి తెలుగుదేశం జెండా పట్టుకున్నవాడు తెలుగుదేశంలోనే ఉన్నాడు. వాడు ఆ ఊరికే పరిమితమై ఉన్నాడు. వాడికి ఎందుకంటే వాడికి ఇప్పుడు వాడికి పైన ఏం చేస్తుందో తెలియదు. ఎన్టీ రామారావు ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడా లేదా అదే చూస్తున్నాడు. పైన ఏం జరిగేది వాడికి తెలియదు. పాపం ఇక్కడ ఉన్న సెకండ్ క్యాడర్ లీడర్ వాడి దాకా వెళ్ళట్లేదు వీళ్ళు. ఎందుకంటే వాడికి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తకు మట్టి ఉంటుంది చేతులకు, వాడు మట్టి పని చేసుకుంటాడు. రాష్ట్ర స్థాయిలో ఉన్న లీడర్లకు ఏసీలో ఉంటారు, మట్టి అంటే పడదు. వాడిని ముట్టుకుంటే ఎక్కడ మట్టి అంటుతుందో అనే ఉద్దేశంతో దూరం పెడుతున్నాడు. అయినా మట్టిలో మాణిక్యం లాగా వాడు ఎప్పుడు మెరుస్తూనే ఉన్నాడు, వీళ్ళు ఎప్పుడు బురదలోనే ఉన్నారు. మన పార్టీలో
ఈ పార్లమెంట్ వ్యవస్థ గురించి ఏం చెప్తారన్న మీరు కరెక్ట్ అనుకుంటున్నారు? అసలు పార్లమెంటు సిస్టమ్ తీసుకురావడం వల్ల పార్టీకి లాభం జరిగింది అనుకుంటారా, నష్టం జరిగింది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడున్న జిల్లాల వారిగా తీసుకొస్తే ఇప్పుడు నా నియోజకవర్గంలో ఉన్నాం, 3 జిల్లాలలో ఉన్నాం నేను. అవును, కొడంగల్. కొడంగల్ 3 జిల్లాలలో ఉంది. ఏ జిల్లాకు పోవాలి నేను ఇప్పుడు? ఇప్పుడు ఏదైనా చిన్న పని ఉందనుకో, అవును, నేను ఒక కాన్ఫరెన్స్ ఇన్ఛార్జిని, ఏదన్నా కార్యకర్త చిన్న ఏదో గొడవ వచ్చింది, అర్ధరాత్రి ఫోన్ వచ్చిండు, వాడు వికారాబాద్ జిల్లాలో ఒకడు ఉంటాడు, నారాయణపేట జిల్లాలో ఒకడు ఉంటాడు, మామనార్ జిల్లాలో ఒకడు ఉంటాడు. ఎవరికని చెప్తాం? ఎక్కడని తిరుగుతాం? ఒకే రోజు 3 మండలాల్లో ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నేను లీడర్ని, వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలంటే ఏ రకంగా నేను వెళ్ళాలి? ఇప్పుడు లీడర్ అనేవాడు కార్యకర్తకి ఎక్కడ అండగా ఉండాలంటే వాని ఊర్లో వాడికి ఏదైనా ప్రాబ్లం వస్తే అండగా నిలబడేవాడిని లీడర్ అంటారు. ఈ రోజు మనం ముడ్డి గడిగిన వాడి అవసరానికే ముడ్డి గడుగుతుండనే వాళ్ళే ఎక్కువైపోయారు. అంతే వాస్తవం అన్న. వాడి అవసరం ఉంది కాబట్టి ముడ్డి గడగడానికి వస్తున్నాడు అనే వాళ్ళే ఎక్కువైపోయారు. సో అట్లాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వాని దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కాపాడుకుందామంటే, ఇప్పుడు నా జిల్లాలో, నా నియోజకవర్గం 3 జిల్లాలకు తిరగాలి. ముగ్గురు సిఐలతో మాట్లాడాలి, 3 ఎస్ఐలతో మాట్లాడాలి, 3 ఎస్పీలతో మాట్లాడాలి. ఎక్కడని తిరుగుతాం? ఒక పార్లమెంట్ ఉందనుకో, ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ మొత్తం ఒకే పార్లమెంట్ కిందికి వస్తుంది కదా, ఒక దగ్గరికి వస్తుంది కాబట్టి నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు కావాలన్నా, ఇప్పుడు సిటీలో ఉన్న కార్యకర్తకు గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త చాలా వ్యత్యాసం ఉంటుంది. గ్రామాలలో ఉన్నవాడే జెండాను మోస్తాడు, సిటీలో ఉన్నవాడు చొక్కు వేసుకుంటాడు, అంతే. వాడికి చొక్కు ఉండదు, వాడికి జెండా ఉంటుంది. ఈ సిటీలో ఉన్న వాడికి చొక్కా ఉంటది, పచ్చటి అంగి వేసుకొని వచ్చి నేను పసుపు సైనిక్ కూడా ఉంటాడు. జెండా మోసేవాడు, నిజమైన జెండా మోసేవాడు గ్రామ స్థాయిలోనే, క్షేత్ర స్థాయిలోనే ఉన్నాడు. వాడు అదే పనిగా ఉంటాడు. వాడిని కాపాడుకోలేకపోతే మనం దేనికి పని? వాడిని కాపాడుకోవాలంటే కొద్ది గొప్ప లీడర్ స్థాయి ఉన్న వాళ్ళు, కాన్ఫరెన్స్ లీడర్ కానీ, పార్లమెంట్ లీడర్లు కానీ ఒక దగ్గర ఉంటే వాడిని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. 3 ఊర్లు తిరగాలనుకో, ఎక్కడైనా తిరుగుతాం, ఎవరినైనా కాపాడుతాం. అది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. మాకు పార్లమెంటు వైజ్గా వస్తేనే, అంటే అక్కడున్న ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి, అక్కడున్న ప్రాబ్లమ్స్ మేము చూస్తున్నాం కాబట్టి, ఒకే దగ్గరకు ఉంటే నలుగురికి 4 ప్రాబ్లమ్స్ వస్తే ఒకే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి తీసుకొని వెళ్తాం. ఇప్పుడు ఒకే రోజు 3 ప్రాబ్లం వచ్చింది అనుకో, మా ఊరు నుండి నారాయణపేటకు 40 కిలోమీటర్లు, మామనార్కి 40 కిలోమీటర్లు, వికారాబాద్ కు 60 కిలోమీటర్లు, ఎక్కడని తిరుగుతాం? ఇప్పుడు నారాయణపేట నుండి మహబూబ్నగర్కి 60 కిలోమీటర్లు, మహబూబ్నగర్ నుండి వికారాబాద్ కు 120 కిలోమీటర్లు, వికారాబాద్ నుండి మళ్ళీ మా ఊరికి రావాలంటే మళ్ళీ ఒక 60 కిలోమీటర్లు. అంటే మన కార్యకర్తలను ఒక 3 జిల్లాల 3 మండలాలలో ప్రాబ్లం వచ్చిన కార్యకర్తలను కాపాడుకోవాలంటే 240 కిలోమీటర్లు ఎట్ ఏ టైం జర్నీ చేయాలి. మన జర్నీకే టైం సరిపోతుంది, ఇక కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తాం అన్న? బాబు గారు 75 సంవత్సరాల వయసులో నవ యువకునిగా పనిచేస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మనకంటే కూడా ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నాడు. బాబు గారి యొక్క వయసు రీత్యా యువకునిగా పనిచేస్తున్నప్పుడు మనము బాబు గారి లెక్క ఎందుకు కష్టపడి పనిచేయలేకపోతా ఉన్నాం? ఆయనకు ప్రజల ఆశీస్సులు, ప్రజల దీవెనలు బలం ఇస్తున్నాయి. ఆయన ప్రజల కోసమే బతుకుతున్నాడు. మీరు మొన్న బలవంతంగా జైల్లో పెట్టిన రోజు కూడా ఆయన కుటుంబం గురించి ఆలోచన చేయలేదు, ఆయన పిల్లల గురించి ఆలోచన చేయలేదు. నా ప్రజలు ఎట్లా ఉన్నారు, నా ప్రజలకు ఏం జరుగుతుంది అనే ఆలోచన చేసింది. సో ఆ ప్రజల దీవెనలు ఆయనని నిత్య నూతనంగా తయారు చేస్తుంది, నిత్య యువకునిగా తయారు చేస్తుంది. ప్రజల యొక్క దీవెన, ప్రజల యొక్క ఆశీస్సులు ఆయన వయసును తగ్గిస్తున్నాయి. వయసు అనేది సంఖ్య పెరుగుతుంది, యవ్వనం అనేది ప్రజల ఆశీస్సులతో వస్తుంది. మీకు జనరల్ గా ఏదైనా చూడండి, వయసు పెరుగుతున్న కొద్దిగా వయసు పడిపోతుంది, ఆయనకు వాయిస్ రేజ్ అవుతుంది, ఇంకా గట్టిగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు లేని బేసు ఉత్సాహం ఇప్పుడు వస్తుందంటే ఈరోజు ఆయనకు తినే తిండో లేకపోతే ఒక ప్రజల ఆశీస్సు, ప్రజల దీవెనలు, నా కొడుకు, నా అన్న, నా తమ్ముడు అనే వాళ్ళు చాలా మంది ఆయన మీద ఆశలు పెట్టుకుంటున్నారు. వాళ్ళ దీవెనలన్నీ ఆయనని నిత్య నూతనంగా, నిత్య యువకునిగా చేస్తుంది. అన్నగారు, ఎన్డీఏ కూటమిలో ఏదైతే భారతీయ జనతా పార్టీ క్రియాశీలకంగా గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ఎన్డీఏ కూటమిలో గతంలో మనము క్రియాశీలకంగా వ్యవహరించినాం. బాబు గారు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను నిర్ణయించి, ఆ విషయం ఇప్పుడున్నటువంటి యువతరానికి, నవతరానికి తెలియదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోరిక అనుకోండి, బాబు గారి కష్ట ఫలం అనుకోండి, మళ్ళీ ఈరోజు
అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. బాబు గారిని మళ్ళీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పేటటువంటి కీ రోల్గా చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి యువతరానికి బాబు గారి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఇప్పుడున్న యువతరం అంటే మీరు యువతరానికి ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు ఏమిటి? అంటే గతంలో అంటే సీనియర్ ఎన్టీ రామారావు నుంచి ఈ నాంది అనేది పలకడం జరిగింది. అప్పుడు ఆయనకు ప్రధానమంత్రి కావాల్సిన అవకాశం వచ్చింది, తర్వాత బాబు గారికి అవకాశం వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాలని తన బునాది రోజు నుండే మొదలు పెట్టింది. ఎక్కడైతే బునాది వేసిండ్రో ఆ రోజు నుంచే, బునాది వేసిన రోజే కాంగ్రెస్ బునాదులు కదిలినాయి. ఎక్కడైతే పునాది వేసిందో పునాది వేసిన రోజే కాంగ్రెస్ పునాదులు కదిలినాయి. ఆ రోజు కాంగ్రెస్ యొక్క బిల్డింగ్లన్నీ కూలిపోయినాయి. అంటే సెంటర్ లో ఆ రోజే బీజం పడ్డది. ఆ బీజాన్ని ఎన్టీ రామారావు కొనసాగించారు. దేశ స్థాయి రాజకీయం ఆయన ఆ రోజే చేసిండు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ, ఇప్పుడు ఎన్టీ రామారావు చేసిన దాన్ని కొనసాగిస్తూ తన బ్రాండ్ను, తన పేరును నిలుపుతూ తన బ్రాండ్ను కూడా వేసి ఈరోజు ప్రపంచ దేశాలకు, కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ దేశాలకు తెలియజేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడే, వేరెవరు లేరు. ఆ రోజుల్లో తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న బాధల్ని విముక్తి చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. మా తాతల్ని, మా నాన్నల్ని అడగండి, ఎన్టీ రామారావు గురించి చెప్తారు. మాకు రజాకారుల బాధలు, భూమి శిస్తులు కట్టలేక అప్పులు చేసి నూకలు తిన్న రోజులు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తారు. ఆ నూకలు మనకు తెలియదు. అంటే మా వరకు తెలుసు, ఇప్పుడు నాకు 45 years, నా వరకు తెలుసు నూకలు తిన్నామని చెప్పి. మా నాన్న అడగని చెప్తాడు నూకల గురించి కానీ, అప్పుడున్న రజాకారుల గురించి కానీ, అప్పుడు భూమి శిస్తుల గురించి కానీ ఆయన అడిగితే చెప్తారు. వాళ్ళని విముక్తి చేసింది ఎన్టీ రామారావు. మమ్మల్ని మాకు ఒక మార్గదర్శకంగా నిలబడి మాకు ఒక రోడ్ మోడల్గా తయారైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యువత ఎవరైనా ఉన్నారు, కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు చంద్రబాబు నాయుడు ఫోటోని దేవుడి గదిలో పెట్టుకోవాలి. అది విస్మరించి కొంత ఇప్పుడున్న యువత పక్కదారి పడుతుంది, మాకెందుకులే అంటుంది. కానీ వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు ఇచ్చిన తల్లిదండ్రులైనా సరే ఈ విషయాన్ని గుర్తించి ఆయనను పూజించాల్సిన రోజులు చాలా ఉన్నాయి. ఈ రోజు ఏదైనా తీసుకోండి, బాబు లేని తెలంగాణను ఊహించుకోలేము. ఇప్పుడున్న పరిస్థితిలో బాబు బేస్ చేయని తెలంగాణను ఊహించుకోలేము. అప్పటి తెలంగాణను ఊహించుకుంటే ఏం లేవు, ఆస్తులు ఏం లేవు. అదే ఇప్పుడు మీరు అంటున్న అదే విషయాన్ని మనం జనాల్లో చూపించలేకపోయినాం కదన్నా. గతంలో చెప్తున్నాం కదా, ఇప్పుడు నేనే ఉన్నాను, ఎంతసేపు ఉన్నా మనకే పరిమితం అవుతుంది అది. కానీ ఈ విషయాన్ని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి తీసుకుపోయినప్పుడే మన పార్టీకి పూర్వవైభవం వస్తుంది కదా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి కొద్దో గొప్ప దగ్గరికి వెళ్తున్నాం. గతంలో ఉన్న మీడియా అంతా ఏం చేసిందంటే, అంటే ఇప్పుడున్న మీడియా, ఒకప్పుడు మీడియా ఎట్లా ఉందంటే నిజాలను నిర్భయంగా చెప్పేది. ఇప్పుడున్న మీడియా ఏ పార్టీ అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో ఆ పార్టీకి తానా అంటే తందానా అన్నట్టుగానే వ్యవహరిస్తుంది. కాబట్టి మన వాయిస్ని తీసుకెళ్లే పరిస్థితి లేదు. పేపర్ చదివేవాడు పేపర్ చదువుతాడు, పేపర్లలో కూడా రాయలేని పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. పూర్తిగా ఏదన్నా పార్టీ ఉండి ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మా న్యూస్ ఏదైనా రావాలంటే ఇప్పుడు మా పరిస్థితులు ఏంటంటే వాడికి సంవత్సరానికి ఎంతో కొంత యాడ్ రూపకంగానో 1 లక్ష విలువ చేసేది ఇవ్వాలి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నుండి మొదలుకుంటే పెద్ద ఛానల్ వరకు 2-3 లక్షలు వారు ఖర్చు పెట్టుకుంటే వారు ఎక్కడో చిట్ట చివరి పేజ్ లో ఇంత 2 లక్షలు రాస్తారు. అంటే 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఆ స్థితిలో కార్యకర్త లేడు, ఇప్పుడు నాయకుడు కూడా లేడు. ఆ స్థితిలో నాయకుడు లేడు, కార్యకర్త లేడు, కాబట్టి పెట్టుకోలేని పరిస్థితి. వెంకటప్రసాద్ అన్న, లోకేష్ గారి గురించి మీరు చెప్పమంటే మీకు లోకేష్ గారికి ఉన్నటువంటి సంబంధాలు, ఎటువంటి సంబంధాలు, ఎట్లా లోకేష్ గారిని భావి తరాలకు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకునిగా మీరు చూస్తున్నారా? 100% చూడాల్సిందే కదా. ఇప్పుడు ఆయన పరిపూర్ణమైన నాయకుడిగా తయారవుతున్నాడు. అంటే తండ్రి చాటు బిడ్డగా కాకుండా తను ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని ప్రజల్లో మమేకమయ్యి ప్రజల బాధలను అనుభవిస్తూ వాళ్ళ యొక్క స్థితిగతుల్ని, వాళ్ళ కుటుంబ స్థితిగతుల్ని, వాళ్ళ వాతావరణాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటూ పైకి వస్తున్నాడు. కాబట్టి రేపు భావితరాలు కావాల్సింది అదే కదా. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్న వాడికి ఏ ప్రాబ్లం ఉంటాయనేది రాష్ట్ర స్థాయి నాయకుడిని తెలిసిందనుకో, ఆ సమస్య చాలా ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి మాలాంటి వాళ్ళకి అది సుఖమే కదా అన్న. మాకు అది మేము కోరుకుంటుంది కూడా అది. రాష్ట్ర స్థాయి నాయకుడు ఆ విధంగా పూర్తి స్థాయి క్షేత్రస్థాయిలో ఉన్న
కుటుంబాల గురించి అవగాహనతో ముందుకెళ్తే మాకు ఇంకా పని ఏముంటుంది. మాకు అట్లాంటి నాయకుడే కావాలి కదా, మాకు కూడా ఈజీ ఉంటుంది. మాకు డెఫినెట్గా రానున్న రోజుల్లో మా గాడ్ ఫాదర్ ఆయన్ని. అన్నగారు ఇక పూర్తిగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి వద్దాం. 10 సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది? మార్పుల కంటే సోమరితనాన్ని తీసుకొచ్చిందని చాలా ఉత్తమమైన వర్డ్ అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రామ స్థాయిలో పూర్తిగా మేము ఉండేది గ్రామాలలో కాబట్టి గ్రామ స్థాయిలో లేబర్ దొరకకుండా చేసిండ్రు. ఒక రైతు దేశానికి ప్రతి ఒక్కరు దేశానికి రైతే రాజు, రైతే రాజు, రైతే రాజు, రైతే వెన్నముక్క అంటారు. అవును, దేశానికి రైతే వెన్నముక్క అంటారు. ఆ రైతును సోమరిపోతుల్ని చేస్తున్నారు. కష్టపడేవాడు రైతు, ఆ రైతును కూడా సోమరిపోతుని చేస్తున్నారు. సో రైతుని చేసి కూలీల్ని చేస్తుంటే వాడు ఏం బతుకుతారు? వీళ్ళు కుక్కకు బొక్కేసిన, అంటే తెలంగాణ భాషలో చెప్తున్నా, కుక్కకు బొక్కేసినట్టు అవసరానికి ఇంత గడ్డేసి ఇంత బొక్కేసి వాళ్ళ పబ్బాన్ని గడుపుకునే పాలనే కొనసాగించిండ్రు తప్ప తెలంగాణలో ప్రజలకు పూర్తి స్థాయిలో ఏది అవసరమో అది చేయలేకపోయిండ్రు. ప్రతి నాయకుడు ఎంతో కొంత 4 రాళ్ళు ఎంతేసుకుంటే బాగుంటుందనే ముందు చూపుతో వెళ్ళిండ్రు, కానీ నలుగురిని ఎంతేసుకొని తిరుగుదామనే ఆలోచన లేదు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ లో నాయకుడు లేకుండా పోయిండ్రు. నిజంగా వాళ్ళు 4 రాళ్ళు ఎంతేసుకోకుండా నలుగురిని ఎంతేసుకుని ఉంటే బీఆర్ఎస్ పరిస్థితి గ్రామాలలో ఇట్లుండేది కాదు. ఇప్పుడు ఏ గ్రామంకి వెళ్ళినా దిమ్మెలు కూడా అందులో ఉన్న వాళ్ళే దిమ్మెల్ని కూల్పేస్తున్నారు. టీఆర్ఎస్ దిమ్మె ఇది ఉండి కూడా లాభం లేదు, మాకు కనీసం భవిష్యత్తు లేకుండా పోయింది దీని నుంచి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ దిమ్మెని కూల్పేసుకునే పరిస్థితికి బీఆర్ఎస్ దిగజారింది. మా తెలుగుదేశం అట్లా కాదు కదా. మేము స్టాండ్ గా ఉన్నాం, ఉన్న దిమ్మెని కాపాడుకుంటున్నాం. ఎండకు గొడుగు పడుతున్నాం, వర్షానికి కవర్ కప్పుతున్నాం, చలికి దుప్పటి కప్పుతున్నాం. ఆ దిమ్మెని మేము కాపాడుకుంటున్నాం. ఇప్పుడున్న నాయకులంతా దిమ్మెలను కాపాడుకోలేదు, దిమ్మెలు కూల్చేసుకుంటున్నాం. అది తెలంగాణ గవర్నమెంట్ చేసిన పరిస్థితి. తెలంగాణ గవర్నమెంట్ పూర్తిగా తన వ్యక్తిగతంగా వాళ్ళకున్న ఎమ్మెల్యేలను అందరినీ సంపాదించుకోమని చెప్పింది, కమిషన్లు తినమని చెప్పింది తప్ప ప్రజాపాలన చేయండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల సమస్యలను తెలుసుకోండి అని చెప్పింది. ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి ఈ విధంగా ఉండదు. అన్నగారు, ఏదైతే తెలంగాణను పులి నోట్లో తలబెట్టి తీసుకొచ్చిన అని చెప్పుకుంటున్నటువంటి కల్వకుంట కుటుంబంలో తెలంగాణ జాతిపితనని చెప్పుకున్నటువంటి కేసీఆర్ బిడ్డే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని జైలుకు పంపించేటటువంటి చర్యలో భాగమైంది. ఒక తెలంగాణ రాష్ట్ర యువకునిగా, తెలంగాణ రాష్ట్ర పౌరునిగా ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద, ఇక్కడ జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ పాత్ర మీద ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఒక తెలంగాణ పౌరునిగా 2 పార్ట్స్ చెప్పండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఏం చెప్తారు, తెలంగాణ పౌరునిగా ఏం చెప్తారు? నాకున్న అవగాహన మేరకు చెప్తా. కేసీఆర్ ఒకటి చెప్పిన పిల్లలకి, మీకు ఎంత వీలైతే అంత సంపాదించుకొని బిడ్డ, మళ్ళీ మనం అవకాశంలో ఉంటామో లేదో, మన మన్మన్లు మన మన్మగాళ్ళు దొరలుగా బతకాలంటే మీరున్నాక నిన్నంత వరకు మీరు దోసుకోండి, తినండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఫ్రీడమ్ ఇచ్చేసింది. ఒక ఆడకూతురు ఇప్పుడు బతుకమ్మ ఈరోజు తెలంగాణలో కవిత నేర్తి వచ్చింది కాదు, వాళ్ళ ప్రచారం అట్లనే చేసుకున్నారు కదా. అందుకే చెప్తున్నా, బతుకమ్మ అనే విషయం కవిత నేర్తి వచ్చింది కాదు. కవిత గారే సాక్షాత్తు ఇప్పుడు చేన్లకు పోయి పువ్వు వేరు తీసుకొచ్చి ఆ బతుకమ్మను వేసింది. మరి తెలంగాణ ప్రజలు లేరు కదా, ఆమె నేర్పింది. గతంలో ఇందిరాగాంధీ లాంటి వాళ్ళకే తెలంగాణ మహిళలు బతుకమ్మ గురించి నేర్పిండ్రు. అవును, బతుకమ్మని ఇందిరాగాంధీ లాంటి నాయకురాల చేతనే బతుకమ్మ ఆడిపించిండ్రు తెలంగాణలో, తెలంగాణ మహిళలు. ఈరోజు కవితకు ఒకటే చెప్పి, ఆయన పిల్లలకు ఒకటే స్లోగన్ చెప్పిండు, ఉన్నంత వరకు సంపాదించుకోండి, నా మునిమన్మన్లు కూడా దొరల్లాగా బతకాలి, నేనున్నంత వరకు నా పేరు ఉండాలి అంటే నా మునిమన్మడు కూడా దొరలాగే బతకాలి, మీరేం దోసుకుంటారో దోసుకోండి, నేనున్నాను బిడ్డ అని చెప్పి పంపించు. సో ఆ స్కామ్ లో సహజంగా తండ్రి అంత ఇది ఇచ్చినప్పుడు కొడుకులకి ఎందుకు, మనం ఎందుకు ఆగుతాం? ఇప్పుడు మా నాయకుడు డబ్బు సంపాదించుకొని అనుకోండి, పక్కోళ్ళ మీద మీ ఇష్టం వచ్చిన విమర్శలు చేయమని చెప్పండి, తెలంగాణలో ఉన్న బూతులన్నీ మాకు వచ్చు, మేము మాట్లాడగలుగుతాం. మాకు మా నాయకుడు బూతులు కాదు కదా, కనీసం శత్రువు వస్తే కూడా నీళ్ళు ఇచ్చి పంపు, తినేటి పంపు అని చెప్తుండ్రు కాబట్టి మా నోర్లు పడిపోయినాయి. ఆయన ఆ ఫ్రీడమ్ ఇవ్వలేదు. సో ఆయన సంపాదించుకుంటూనే పోతున్నారు వాళ్ళు.
ఇంకా లిక్కర్ స్కామ్ అంటావా? తాగడం అలవాటు చేసిందే ఈయన. ప్రజాపాలన ఎవరికి అర్థం కాదు ఏంటంటే, కేసీఆర్ కు ప్రజల నాడి బాగా తెలుసు కాబట్టి ఈరోజు పింఛన్ ఇస్తుండు అంటే, ఈరోజు పింఛన్ ఇస్తుండంటే ఆ సమాచారాన్ని వైన్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. రేపు తెలంగాణ గవర్నమెంట్ పింఛన్ రిలీజ్ చేస్తుంది, పింఛన్ వస్తుంది అనేది గవర్నమెంట్ వాళ్ళు నుండి వైన్స్ ఓనర్లకు వెళ్తుంది. వైన్స్ ఓనర్లు ఊళ్ళల్లో ఉన్న బెల్ట్ షాప్ లో ఓనర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్తారు బాబు రేపు పింఛన్లు ఇస్తున్నట్ట మీ ఊర్లో అని చెప్తే వాడు ఆ రోజు ఏం చేస్తారంటే, రేపు పింఛన్లు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు నైటే ఎప్పుడు 10,000 మంది 20,000 మంది తీసుకున్నవాడు ఆ రోజు ₹1,00,000 మంది తీసుకుపోయి పెడుతున్నాడు. ఆ ఊర్లో 2 లక్షలు పింఛన్ వచ్చింది అనుకో, 2 రోజుల్లో కథం చేసి పెట్టేస్తుంది. ఆ డబ్బులు ఎక్కడ వచ్చినాయి? మళ్ళీ కూతురుకు రావాలి కదా. ఇక్కడ లిక్కర్ స్కామ్ అని చెప్పి అందరు అనుకుంటున్నారు. లిక్కర్ స్కామ్ కాదు, లిక్కర్ స్కామ్ అని కూతుర్ని బతికించడానికి వేసిన పన్నాగమే పింఛన్. అంటే ఒక చేత్తో ఇవ్వడం, ఇంకో చేత్తో లాక్కోవడం. అది లాక్కున్నది కూడా పరాయుడు లాక్కుంటే నాకేం లాభం, నా కూతురే లాక్కుంటే చాలు అన్నట్టు ఆమె చెప్పిండు. మీరు ఎక్కడన్నా అంటే తెలంగాణలో మీరు ఇప్పటి కూడా గమనించండి, ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకటే సిద్ధాంతం ఉంది. పింఛన్ ఇచ్చే రోజు రేపు పింఛన్లు ఇస్తుందంటే ఈ రోజు బెల్ట్ షాప్ వైన్స్ దగ్గర వెళ్ళి కూర్చోండి, ఏ వైన్స్ దగ్గర నుంచోండి, ఆటోలలో ప్రతి గ్రామానికి బెల్ట్ షాప్ కు లక్షల్లో 1000 మంది వెళ్తుంది. అంటే పోస్ట్ ఆఫీస్ దగ్గర, గ్రామ పంచాయతీ దగ్గర, గుడి దగ్గర పింఛన్ ఇస్తే అది సరాసరి ఇంటికి కూడా వెళ్ళట్లేదు, వాడు జేబులో కూడా పెట్టుకోవట్లేదు. పరిపూర్ణంగా 1 గంట సేపు జేబులో పెట్టుకొని సుఖంగా ఈ రోజు నాకు ఇంత 2,000 పింఛన్ వచ్చింది అని చెప్పి తనుకోలేని పరిస్థితిలో వాళ్ళని అట్లా తయారు చేసిండు. ఇట్లా పింఛన్ తీసుకొని 1, 2, 3 అనుకుంటూ తీసుకెళ్లి బెల్ట్ షాప్లు ఇవ్వాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసిండు. అది ఎందుకు క్రియేట్ చేసిందంటే, మరి లిక్కర్ మనదే కదా, మన లిక్కర్ ఉన్నప్పుడు మనం ఇచ్చిన రూపాయలు మన దగ్గరికి రావాలి కదా, అది మన ఉండిలోకి వస్తే మనకి ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో లిక్కర్ తయారు చేసిండు. లిక్కర్ స్కామ్ మనం అనుకుంటాం, ఇక్కడ లిక్కర్ స్కామ్ ఎక్కడో జరిగింది, మనకేం పరిస్థితి? తెలంగాణ గ్రామాలలోనే లిక్కర్ స్కామ్ జరిగింది. తెలంగాణ గ్రామాల నుండి ఆ రూపాయలు వెళ్ళినాయి. ఈరోజు తెలంగాణ అసురుసురు ముట్టే ఆమె ఈరోజు కటకటాల పాలుంది. ప్రతి ఇంట్లో లిక్కర్ తాగే ప్రతి ఇల్లు బాధపడుతూనే ఉంది. ప్రతి ఇంట్లో పింఛన్ ఇచ్చినట్టే ఇస్తుంటారు, మందుకు పెట్టిస్తున్నారు. మరి ఇంకా లిక్కర్ స్కామ్ కాకపోతే ఏమవుతుంది? అన్నగారు, కేటీఆర్ మీద ఒక ఆరోపణ వచ్చింది. ఏదైతే భారత రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి జరిగింది. అది కూడా ప్రముఖులైనటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు. వారి యొక్క సంభాషణలను సేకరించి రాజకీయ ఎత్తుగడలకు వాడుకున్నారు అనేది కేటీఆర్ మీద వస్తున్నటువంటి ఆరోపణ. దాన్ని మీరు ఎట్లా చూస్తారో, అందులో నిజం ఉందనుకుంటున్నారా? మా తెలంగాణ అంటే జనరల్ గా తెలంగాణ భాషలోనే మాట్లాడితే తప్పుగా అనుకోదు ఎవరు కూడా. మా తెలంగాణలో ఒక సామెత ఉంది, ఎప్పుడు ఓ కొడుకుని ఊళ్ళో వాళ్ళంతా తండ్రి ఓ మాట తీసుకుంటాడు కొడుకు దగ్గర, అరే ఈ ఊర్లో వాళ్ళందరూ నన్ను మంచోడు అనాలా అని చెప్పి ఓ మాట తీసుకుంటాడు. అయితే ఆ తండ్రి ఏం చేసేవాడంటే, రోజు ఉదయం వెళ్ళి ఒక మంచినీటి కొలం దగ్గరనో చెరువు దగ్గరనో కూర్చొని ఆ గట్టు పైన కూర్చొని ఆ చెరులో ముడ్డు కడుక్కునేవాడు. చెరులో తండ్రిని ఊరంతా తిట్టేవాళ్ళు. ఏమని అంటే, ఈ వెధవా, ఈ సన్నాసి చెరువు గట్టు కూర్చొని చెరులో కడుక్కుంటుందని చెప్పి తిట్టేవాళ్ళు. కొడుకుని తండ్రి ఏమడిగిండు, గ్రామంలో నాకు మంచి పేరు రావాలరా అని చెప్పిండు. మంచి పేరు రావాలంటే అప్పుడు కొడుకు ఏం చేయాలి? తండ్రి గట్టు పైన కూర్చునేవాడు, కొడుకు నీళ్ళ దగ్గరే కూర్చుంటుండు, ఎక్కడ కూర్చుంటుండు అక్కడే కడుక్కుంటుండు, వీడికంటే తండ్రే బెటర్ అనే విధంగా రావాలి అని చెప్పి ఇది ఒక వాళ్ళల్లో వాళ్ళు ఒకటి చెడ్డ అయితే ఒకటి మంచి కావాలనే ఉద్దేశంతో, ఇంకొకటి వాళ్ళ బ్లడ్ లోనే ఉంది దొరల సాంప్రదాయం. దొరలు ఎప్పుడు పక్కోడి సంసారం మీదనే కన్ను ఉంటుంది. దొర చేను పక్కల చేను ఉండకూడదు, దొర ఇంటి పక్కల మంచి ఆడది ఉండకూడదు, ఇల్లు కాదు మంచి ఆడది ఉండకూడదు. అంటే పెళ్ళం. మన భాష తెలంగాణ భాషలో చెప్పాలంటే, దొర చేను పక్కల చేను ఉండకూడదు, దొర ఇంటి పక్కల మంచి పెళ్ళాం ఉండకూడదు. ఇంకోటికి పెళ్ళామున్నా పాడు చేస్తారు, చేనున్నా పాడు చేస్తారు. ఇది దొరల సాంప్రదాయం. ఇది తెలంగాణలో దొరల సాంప్రదాయం.
సో ఇంకా అది అంతే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఎంత కాదనుకో, మన చేను పక్కన చేను ఉందనుకో, మన చేను మంచిగా వేపుగా పెరిగింది అనుకో, వాడికి జీర్ణించుకోలేడు. మన ఇంట్లో మంచి ఆడుతుంది అనుకో, వాడికి రాత్రులు నిద్ర రాదు. ఇదే పరిస్థితి దొరల పాలనే. ఇప్పుడు మన గడిలు అన్నది దేని కొరకు? వాళ్ళు గడిలకించి వచ్చింది. సో మనం మన ఇంట్లో మనకున్న సౌకర్యాలన్నీ, మనకున్న ఇవన్నీ కూడా ఎట్లాంటివే. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా అలాంటిదే. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? మన వ్యక్తిగత జీవితాలు తెలుసుకోవడమే కదా, మన స్వేచ్ఛను హరించినట్టే కదా. ఆల్రెడీ ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల కొన్ని సంవత్సరాలు ఆగమైపోయినాయి అనేది చర్చ. అందుకే ఇప్పుడు పెళ్ళామే అన్ని తీసుకుంది. అందుకే నేను పెళ్ళాన్ని తీసుకుంది. అందుకే ఇప్పుడు పెళ్ళామే పోయింది అనుకో, భర్త జీవితం ఏముంటది? ఇప్పుడు అన్ని నమ్ముకొని ప్రతి వాడు పెళ్ళం కోసం, పిల్లల కోసమే కష్టపడతాడు. ఆ పెళ్ళాన్ని నువ్వు లాగేసుకుంటే వాడు ఏమైపోవాలి? అదే జరుగుతుంది. ఏదైతే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణ ప్రజల యొక్క నిర్ణయాన్ని కరెక్ట్ అనుకుంటారా మీరు? అంటే గుడ్డి కంటే మెల్ల మేలు కదా అనే ఉద్దేశమే. తెలంగాణ ప్రజలు అన్ని రకాలుగా అందరిని చూసి చూసి జీవితం అంతా ఇక ఇంతే, ఇక మాకెవరు చేసేవాళ్ళు లేరు. ఆ గుడ్డోడి కంటే ఈ మెల్ల కన్నోడన్నా మేలు అవుతాడేమో, కొంచెం వీడన్నా దారి చూపుతాడేమో. పూర్తిగా గుడ్డోడు అయిపోయింది వాడు. కళ్ళు మూసుకుపోయి అహం నెత్తికి ఎక్కేసి ఏం మాట్లాడుతుండో, ఏం చేస్తుందో తెలియని పరిస్థితుల్లో రేపు నిజంగా వాడు వస్తే మా బతుకులు ఏమవుతాయో, మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, వాడి వయసులు అయిపోతున్నాయి. చాలా మంది యువకుల వయసులు అయిపోతున్నాయి, ఉద్యోగాలు లేవు, తాగడానికి మందు, తినడానికి తిండి లేని పరిస్థితులు ఇళ్లలో ఏర్పడుతున్నాయి. వాడు పూర్తిగా కళ్ళు మూసుకొని పాలన చేస్తుండు. వీడు మెల్లకన్నోడు ఉన్నాడు, వీనికన్నా వేస్తే వీడు మా జీవితాలను బాగుపరుస్తాడేమని చెప్పి గుడ్డి కంటే మెల్ల మేలనే ఉద్దేశంతో ఇటువైపు వచ్చిండ్రు. మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తారో చూడాలి. అన్న, ఒక కొడంగల్ నియోజకవర్గ పౌరునిగా మీరు కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు మీరు? నేను అంటే వ్యక్తిగతంగా ఆయన మంచోడని చెప్పను, చెడ్డోడని చెప్పను. రాజకీయం కోసం, తన ఎదుగుదల కోసం ఏదైనా చేస్తాడు. ఏదైనా చేస్తాడు. ఎంత దూరమైనా వెళ్తాడు. అంతే, ఎంత దూరమైనా వెళ్తాడు. అందరికీ బయటకు వచ్చే వరకు ఏమవుతుంది? ఉదాహరణకి కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఉంది. నువ్వు తెలుగుదేశంలోకి నుంచి వెళ్ళే వ్యక్తి ఉన్నావు. కొడంగల్ కాన్స్టిట్యున్సీకి వచ్చే వరకు అసలు నా కాన్స్టిట్యున్సీ లో తెలుగుదేశమే లేదు, నా కాన్స్టిట్యున్సీ లో తెలుగుదేశం లేదు. మీకు కొన్ని ఉదాహరణలు, తెలుగుదేశం లేదు అనడానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. ప్రతిగా యూట్యూబ్లు ఉన్నాయి, గూగుల్లో కొడితే అన్ని వస్తున్నాయి కాబట్టి కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడుకున్నాం. తెలుగుదేశం లేదనడానికి కారణం ఏంటంటే 18లో తెలుగుదేశం పార్టీ 2 బద్ధ శత్రువులు ఏకమైనవి. కాంగ్రెస్ అలవెన్స్ అయింది. కాంగ్రెస్ అలవెన్స్ అయిన రోజు తెలంగాణ మొత్తం తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి బరిలో దిగినాయి. కొందరు అభిప్రాయాలు నచ్చకను విభేదించిన వాళ్ళు సపరేట్ గా ఉన్నారు, నిబద్ధతతో దూరంగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కలిసి చేసిండ్రు. మరి తెలుగుదేశం కాంగ్రెస్ కలవడానికి ముఖ్య కారకుడు రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ లో తెలుగుదేశం వాళ్ళ పాత్ర ఎట్లా ఉండాలి? గొప్పగా ఉండాలి. మీకు రేవంత్ రెడ్డి నామినేషన్ వేసే రోజు 1,00,000 మందిని పిలిపించిండు. 1,00,000 మంది 50,000 జెండాలు పట్టుకున్నారు అందరు. ఒక్క తెలుగుదేశం జెండా లేదే. చూసుకోండి, యూట్యూబ్ లో చూసుకోండి. నేనేం అబద్ధం చెప్పట్లేదు, యూట్యూబ్ ఉంది కదా. ఇప్పుడు మనకు గూగుల్ ఉన్నంత వరకు ఏవి అబద్ధాలు కావు, మొత్తం చూసుకోండి. మేము తెలుగుదేశంలో ఉన్నాం, మాకు తెలుగుదేశం అలవెన్స్ అయింది, మమ్మల్ని అడుగుతారేమో అన్న ఆశతో మేము వెళ్ళి ఆ కాన్వాయ్లో కలిస్తే ఎక్కడ లేదు. ఆ కనీసం ఆయన మెల్లో ఈ కండువాన్న కప్పుదామని చెప్పి ఈ కండువాన్ని ఎక్కడో పొలాల దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని పిలిపించుకొని ఆయన అయితేనే అక్కడికి వెళ్ళగలరు, మనం వెళ్ళలేము అని చెప్పి, ఇక్కడ వర్గాలు కూడా ఉన్నాయి, ఆ వర్గం వాడు వెళ్తేనే ఈ కండువ వేసుకోగలుగుతాడు, లేకపోతే వేసుకోలేదు అని చెప్పి కండువ వేసినాం. ఎగ్జాక్ట్ కండువ ఈ 100 మీటర్స్ లోపే మనకి రిటర్నింగ్ ఆఫీసర్ రూమ్ దగ్గరకు వచ్చింది, 100 మీటర్స్ లోపు మేము కండువ వేసినాం. కండువ వెహికల్ పైన ఉన్నప్పుడు కండువ వేసుకున్నాడు, దిగే లోపు కండువ కనిపిస్తుంది.
మరి కండువ ఏమైపోయింది? మిగిలిన ఇప్పుడు అలవెన్స్ లో ఉన్న కూటమిలో ఉన్న 9 కండువాలు ఉన్నాయి, ఒక్క తెలుగుదేశం కండువా లేదు. కావాలంటే చూసుకోవచ్చు. మీరు ఇట్లా చెప్తున్నారు. ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని ఆరాధిస్తున్నారు. అంటే అది ఎట్లా చూస్తారు మరి? దూరపు కొండలు నునుపు. ఇప్పుడు కొడంగల్ కాన్సెన్స్ లోనే ఇదొక ఉదాహరణ. ఆయన నామినేషన్ చేసింది ఒక ఉదాహరణ. రెండవది ఏంటంటే రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టిండు. రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టినప్పుడు కొత్త దయాకర్ రెడ్డి అన్న, ఎర్రశేఖర్ గారు స్టేజ్ మీద ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున స్టేజ్ మీద ఉన్నారు. వాళ్ళ మెడలో అలవెన్స్ లో ఉన్న పార్టీ కండువాలన్నీ ఉన్నాయి వీళ్ళిద్దరి మెడలో. అంటే తెలుగుదేశం జెండా కండువాతో పాటు అన్ని కండువాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి మెడలో తెలుగుదేశం పార్టీ కండువా తప్ప అన్ని కండువాలు ఉన్నాయి. మీరు కావాలంటే యూట్యూబ్ లో చూసుకోవచ్చు. అట్లాగే ఆ ప్రాంగణం మొత్తము 1,00,000 జెండాలు బతింటారు. కాంగ్రెస్ 1,00,000 ఫ్లెక్సీలు వేసింటారు. ఒక్క తెలుగుదేశం ఫ్లెక్సీ మీరు యూట్యూబ్ లో చూసుకోండి. మీరు అప్పుడున్న కొడితే వస్తుంది కదా 2018 ఎలక్షన్ రాహుల్ గాంధీ మీటింగ్ అంటే కోసుగి అంటే వచ్చేస్తుంది. మీరు ఎక్కడని చూసుకోండి. మాకు కడుపు రగిలి, ఎందుకంటే మాకు జెండా తప్ప వేరే తెలియక మేము ఒక అర్ధరాత్రి 12 గంటల 1 గంటలకు పోయి మెయిన్ రోడ్ లో ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ఒక 10 జెండాలు వాత వచ్చినాం. కర్రలు తీసుకొని ఉదయం వరకు పోతే 6 జెండాలు మాయమైనా 4 జెండాలు మిగిలింది. ఎవరు తీసిందో మాకు తెలియదు. సరే మేము పెట్టినాం, వాళ్ళు తీసిందో అది వేరే విషయం. నీకు తెలంగాణలో 2 కలవని పార్టీలను కాంగ్రెస్ వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీని అలవెన్స్ లో తీసుకొచ్చిన నీ తెలివితేటలతోటి. మరి నీ నియోజకవర్గానికి వచ్చే వరకు, నీ వ్యక్తిగతంగా వచ్చే వరకు నీ మెల్లో తెలుగుదేశం కండువా ఎందుకు లేదు? అంత ప్రాంగణంలో అన్ని జెండాలు ఉన్నాయి, అన్ని బ్యానర్లు ఉన్నాయి, ఒక తెలుగుదేశం బ్యానర్ ఎందుకు లేదు? ఒక తెలుగుదేశం జెండా ఎందుకు లేదు అనేది నా ప్రశ్న. మీరు క్వశ్చన్ వేస్తారు కదన్న, ఇదే విషయం మరి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసిరా ఎప్పుడన్నా? మరి ఈ అంటే మీరు అంటున్నటువంటి 2019 నుంచి ఇప్పటి వరకు సుమారు 5 ఏళ్ళు అయింది కదా, ఇట్లా జరిగింది, మరి మీరు ఎందుకు మా పార్టీ కండ వేసుకోలేదు అనేటువంటి ఆ రోజే అడిగినాం. అలవెన్స్ అయింది అంటే ఆయన సమాధానం ఏంటంటే నాతో పాటు కొడంగల్లో తెలుగుదేశం పార్టీ అనేది లేదు, మీరేదో పిచ్చిగా 4 తిరిగితే సరిపోతుందా? తెలుగుదేశం అన్నాడు కాబట్టి మేము ఇండిపెండెంట్ గా ఒక క్యాండిడేట్ నిలబెట్టుకొని. అవునన్నా, మీరు ఆ మాట సాక్షాత్తు ఒక ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీతోటే అన్నప్పుడు మీరు అదే విషయాన్ని మరి మన పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చిరా? అధిష్టానం దగ్గర తీసుకొచ్చి రాహుల్ ఎల్ రమణ గారి ఆఫీస్ లో కూర్చొని ఎల్ రమణ సార్ తో గంట సేపు పోట్లాడినా. ఏది మా పరిస్థితి? అలవెన్స్ అని నువ్వు చెప్తున్నావు, ఏం చేయాలి? ఆడనేమో అలవెన్స్ లేదు, తొక్కాలేదు, తోలేదు, తెలుగుదేశం లేదు, బయటికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు తిడుతున్నారు మమ్మల్ని. మా పరిస్థితి ఏంది గట్టిగా అడిగితే నేను ఇప్పుడే సస్పెండ్ చేసి పడేస్తా, నువ్వేంది మాట్లాడేది? అలవెన్స్ అయినప్పుడు వాడు ఒప్పుకుని చేయాల్సిందే, మీరు వాడు ఒప్పుకున్నపోతే అడగకపోతే మీరు చేయండి అని చెప్పి అన్నాడు. అట్లా ఎల్రమణ గారు అన్నారు. అందుకు నేనేమన్నాను అంటే అప్పుడు సరే నువ్వు ఇదే మాట మీద ఉంటే నేను కింద ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కూర్చొని ధర్నా చేస్తాను, అవతల అడగట్లేదు, మీరేం చెప్పట్లేదు, సమాచార లోపం ఎవరి దగ్గర జరుగుతుందని నేను గట్టిగా మాట్లాడతాను చెప్తే ఆయన అన్న పరిస్థితి ఏంటంటే, ఆయన అన్నది ఏంటంటే మీకు ఎట్లా వీలైతే అట్లా చేసుకోండి అన్నారు. అప్పటికప్పుడు ఒక క్యాండిడేట్ రెడీగా ఉన్నాడు, ఒక క్యాండిడేట్ నిలబెట్టుకున్నాం. మిషన్ గుర్తొచ్చింది, తెలుగుదేశం కండువాలు, తెలుగుదేశం జెండాలు మేము ఒకటే అన్నాం, తెలుగుదేశం పార్టీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ లో ఉంది, నిరూపిస్తాం అంతే. ఓటింగ్ తోటి మన జెండా పెట్టాం, మన కండువా ఉండదు. మా కండువాలతోటి మా జెండాలతోటి తిరిగిరు. తెలుగుదేశం పార్టీ లేదన్నందుకు తెలుగుదేశం పార్టీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ లో ఉంది, మేము నిరూపిస్తామని చెప్పి ఒక రెబల్ గా ఒక క్యాండిడేట్ నిలబెట్టినాం. ఎన్ని ఓట్లు వచ్చినాయి? 4,782 ఓట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఎన్ని ఓట్లు ఓడిపోయాడు? 7,021 ఓట్లు ఓడిపోయింది. ఎఫెక్ట్ చూపించింది కదా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నాకు తెలుగుదేశం పార్టీ, నాకు ఊహ తెలిసిన తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నికాసైన కార్యకర్తల్ని పోయి నేను అడిగిన, బాబాయ్, మామయ్య, వరుసలు పెట్టే పిలుచుకుంటాం కాబట్టి మామయ్య ఈరోజు నువ్వు ఏ పార్టీకి వేసినావు మామ, నిజం చెప్పినావా నేను రాసుకుంటా. అరే నేను నా ఊహ తెలిసినప్పుడు నేను కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నా, నేను కాంగ్రెస్ కి అయితే ఓటు వేయలేదు, నోటకి వేసిన. నా ఇంట్లో 4 ఓట్లు ఉంటే నా ఇంట్లో మీ అత్తతో సహా 4 ఓట్లు నేను నోటకి వేయించింది అని చెప్తే అవి రాసుకున్నాం. రాసుకుంటే 1,062 ఓట్లు రాసుకున్నాం. వాళ్ళు దానికి తప్ప ఇంకో దానికి ఏం వ్యక్తులు వాళ్ళు, వాడు తెలుగుదేశం మన రక్తం తీసే కూడా రెడ్ కదా ఎల్లో వచ్చే పరిస్థితిలో ఉన్న వాళ్ళనే మేము రాసుకున్నాం. ఒక 1,000 ఓట్లు వేసుకో, అవి ఒక 1,000, ఇవి ఒక 5,000 వేసుకో, 6,000 ఓట్లు. ఆ రోజు నిజంగా మాతో ఉంటే రేవంత్ రెడ్డి గెలిచేవాడు. సో మేము అక్కడ అవాయిడ్ చేసినాం కాబట్టి మల్కాజ్గిరికి వచ్చిన తర్వాత తెలుగుదేశం అంతా మన వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళంతా నా వాళ్ళే,
తెలుగుదేశం నా కుటుంబ సభ్యులు అని చెప్పి మల్కాజిగిరిలో ఆ ఎఫెక్ట్ ఇక్కడ చూపించింది. ఇక్కడ చూపించింది. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళని చేసుకున్నారు. సో దూరపు కొండలు నునుపన్నట్టు మేము అక్కడ పడుతున్న బాధలు ఇక్కడ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎంతసేపు తెలుగుదేశం ఉన్న వాళ్ళకి రేవంత్ రెడ్డి హీరోగానే ఉన్నాం చాలా మంది, కానీ అక్కడికి వచ్చే వరకు మేము జీరోగా ఉన్నాం. మమ్మల్ని అడగలే. అన్నగారు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించి ఏదైతే 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల అధికారిక కార్యక్రమంలో భాగంగా ఏదైతే విభజన చట్టంలోని హామీల అమలు పరిష్కారం కోసము హైదరాబాద్కు వస్తే మళ్ళీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాబు గారి మీద విషయం చెబుతున్నారు. చిమ్మారు కూడా సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం, ఫేక్ వార్తలు రాయడం, బాబు గారు వస్తే మళ్ళీ ఏదో తెలంగాణకు నష్టం జరుగుతుంది అన్నట్టు క్రియేట్ చేసి చూశారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే మళ్ళీ తెలంగాణ భాషని ఆడవాల్సి వస్తుంది. మనం తెలంగాణ మొగుడు సామెత అవుతుంది, ఏనుగులు పోతే కుక్కలు మరుగుతాయని చెప్పి. వీళ్ళ మరుగుడంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అన్న. వీళ్ళ స్థితిగతుల్ని, వీళ్ళు చేసిన వ్యవహారాలన్నీ తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో గమనిస్తున్నారు. ఈ రోజు తెలంగాణకు ఏది అవసరమో అది చంద్రబాబు నాయుడు చేయగలడన్న నమ్మకం ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్న మన సోదరులే చంద్రబాబు నాయుడు లేకపోతే మన రాష్ట్రం అధోగతి పాలవుతుందని కాపాడుకున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పరిస్థితి ఏమైందనేది కాంగ్రెస్ కు ఓట్లేసింది. గుడ్డి కంటే మెల్ల మేలు అని చెప్పి, వీడికంటే వీళ్ళే మేలు అనే పరిస్థితి రేపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకే వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కంటే ఘోరంగా కాంగ్రెస్ పరిపాలిస్తుంది అన్న. ఇప్పుడు రైతు బంధు అంటున్నారు. ఉదాహరణకి రైతు బంధు అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు. 1 లక్ష 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నారు. రైతు బంధు కట్ చేసిండు. ఈ రైతు బంధు ఇస్తే రుణమాఫీ కంటే ఎక్కువైతున్నాడు డబ్బులు. రైతు బంధు కట్ చేసింది కాబట్టి రుణమాఫీ ఇవ్వగలుగుతున్నాడు. ఆ రుణమాఫీ కూడా 96 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి లక్ష ఉన్న వాడికి 32,000 30,000 మాత్రమే కట్ అవుతున్నాయి. లక్ష కట్ అవుతలేదు. నీకు ఇంతే డెబిట్ అవుతుంది, మిగిలిన కట్టాల్సిందని చెప్తున్నాను. మరి ఇక రుణమాఫీ ఎక్కడ ఉంది? నీకు రైతు బంధు ఇస్తే రైతులకు రైతు బంధు లేదు. కళ్యాణ లక్ష్మి అనే మాట మర్చిపోయింది. కళ్యాణ లక్ష్మి మాటకి ఏమైనా తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పిండు. తులం సంగతి దేవుడు ఉన్న లక్ష ఇచ్చిన వాడు అప్పులపాలు కాకుండా కొద్ది గొప్ప ఈ మధ్యతరగతి కుటుంబీకులకు బీద కుటుంబాలకు ఆ లక్ష మేలు చేస్తే కదా, ఆ లక్ష ఊసేలేదు. పింఛన్ పెంచుతానన్నాడు. వికలాంగులకు 6,000, మామూలు వృద్ధులకు 4,000, గృహిణులకు 2,000 అన్నారు. సరే, గృహిణుల సంగతి పక్కన పెట్టేసి వికలాంగుల కన్నా పెంచిందా? పోనీ 6,000 ఎంతన్నా కనీసం 4,000 చేసిందా? రూపాయి పెంచలేదు, ఎక్కడ రూపాయి లేదు. ఒక ఫ్రీ బస్ ఇవ్వడం మూలంగా మీకు ఫ్రీ బస్ ఇవ్వడం, ఈ రోజు ఫ్రీ బస్ కు రాష్ట్ర బడ్జెట్ ఎంత కేటాయించిందో అందులో సగం బంగారం పోయింది మహిళల దగ్గర. దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈయన ఫ్రీ బస్ ఏర్పాటు చేసి బడ్జెట్ లో ఇంత కేటాయించింది కదా, దాంట్లో సగం బడ్జెట్ అంత బంగారం పోతుంది మహిళల దగ్గర. దొంగతనాలు జరుగుతున్నాయి. మరి వాటి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు బంగారం పోయింది, ఫ్రీ బస్ పెట్టినావు, బస్సులో బంగారం పోయింది, వాళ్ళ బంగారం వాళ్ళకి తెచ్చింది. గవర్నమెంట్ తరఫున ఏంటి? మీరు ఫ్రీ బస్ ఇచ్చినట్టే కదా, ఆ కుటుంబానికి అయితే నష్టమే కదా. ఇప్పుడు తులం పోయినా 70,000 80,000 ఉంది. 2 తులాలు 3 తులాలు పుస్తకాలు పోతున్నాయి, గొలుసు నాన్లు పోతున్నాయి, గుండ్లు పోతున్నాయి, పెద్ద అన్ని. 1/2 తులము 2 తులాలు 2 మాసాలు ఉన్న బంగారం ఎవరు తీసుకోవట్లేదు. 5 తులాలు 10 తులాలు ఉన్న మాసాలను గొలుసుని కొట్టేస్తున్నారు. మరి వాడు ఎంతకాలం కష్టపడితే 5 తులాలు వస్తుంది. 5 తులాలు అంటే ఈరోజు చిన్న విషయం కాదు కదా. 3.5 లక్షలు 3.5 లక్షలు వాడు ఎప్పుడు కావాలి. నువ్వు ఫ్రీ బస్ పెట్టినావు, వాడికి 3.5 లక్షలు నష్టమే కదా. ఇట్లా ఫ్రీ బస్ పెట్టడం మూలంగా లాభం కంటే నష్టం ఎక్కువ ఉంది తెలంగాణ కుటుంబాలలో. పోయిన వాడికి నష్టమే కదా, నష్టం జరుగుతుంది. అన్నగారు, చివరగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పార్టీ అధిష్టానం దృష్టికి కార్యకర్తల సమస్య కానీ కార్యకర్తల ఇబ్బందులు కానీ, లేదా ఒక కార్యకర్తగా పార్టీకి ఒక సూచన ఇవ్వాలంటే ఏం చేస్తారు? ఇప్పుడున్న మాకున్న పరిస్థితిలో అంటే అది అధినాయకునికి చెప్పుకోవడం తప్ప మినహా ఏం లేని పరిస్థితి. అధినాయకుని దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ఇప్పుడు అవతల కూడా కొంచెం ఆయన పూర్తి స్థాయిలో మాకు టైం ఇవ్వలేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. భవిష్యత్తు రోజుల్లో మాకు టైం ఇస్తే మేము మా కార్యకర్తలు కానీ ఇప్పుడిప్పుడే మాకు కూడా కొంచెం నమ్మకం ఏర్పడుతుంది. మా నాయకుడు మా దగ్గరకు వస్తున్నాడు, మాకు ఇంకా బూస్టింగ్ వస్తుందనే ఫిలాసఫీలో ఉన్నాం. కాబట్టి రేపు ఖచ్చితంగా మా కార్యకర్తల మనోభావాలని మనోవేదన ఎవరైతే వేదన పడుతుందో, ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నా వాళ్ళంతా వేదనకు గురయ్యే ఉన్నారు.
సెకండ్ క్యాడర్ లీడర్లు అందరు కాదు, కొందరు కార్యకర్తని పార్టీకి కూలోనిగా చేస్తున్నారు. కూలోనిగానే చేస్తున్నారు కొందరు, అందరు కాదు. కార్యకర్తని కూలివాడిగా చేస్తున్నారు కొందరు. ఆ పరిస్థితి ఈ విధంగా నెలకొన్నాయని చెప్పి ఖచ్చితంగా మా అధినాయకునికి తెలపాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాని ముందుకెళ్లాలనే ప్రయత్నంలోనే ఏ రోజుకి ఆ రోజు చేస్తున్నాం. ఏదో రోజు మాకు టైం వస్తే ఆ రోజు మేము ఖచ్చితంగా చెప్పుకుంటాం. ఏ నాయకుడు కూడా సెకండ్ క్యాడర్ లీడర్లు ఇప్పుడు పరిస్థితి ఏముందంటే ఎవరిని పూజ చేసి ఈ వ్యక్తులు నా వ్యక్తులు, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఎందుకు పోయిందంటే 4 రాళ్ళు ఎంటేసుకున్నారు, వాళ్ళు పోయిండ్రు. ఇప్పుడున్న మా తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో సెకండ్ క్యాడర్ లీడర్లు అని చెప్పుకునే కొంతమంది, అందరిని అనట్లేదు, కొంతమంది సింగిల్ డిజిట్ వాళ్ళు అంటే ఒక్కరే వస్తాడు, ఒంటరిగా వస్తాడు, స్టేజ్ మీద ఉంటాడు, నలుగురితో వస్తాడు, 4 బండ్లతో వస్తాడు, నలుగురితో వస్తాడు, కార్యకర్త కూర్చున్న దగ్గర ఉండవు. వానికి కనీసము ఆ స్టేజ్ పక్కన ఉన్న గ్యాలరీలో కూడా ప్లేస్ లేని పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. అంటే ఆత్మవంచన చేసుకుంటే ఆ రోజులు మారే పరిస్థితి ఏర్పడ్డదన్న దానికి నిదర్శనమే నిన్న జరిగిన రద్దు, కమిటీల రద్దు. ఆ ఆశ, ఆ రద్దుని దృష్టిలో పెట్టుకొని మాకు మంచి రోజులు వస్తున్న ఆశతో ముందుకెళ్దామనే సంకల్పంతో నిన్న ప్రతి కార్యకర్త కూడా 1000 ఏనుగుల కొన్ని ఏండ్ల నుండి నిరీక్షించిన వాడు కూడా బాబు గారితో వెంకటేశ్వర స్వామి స్పర్శ దర్శనం జరిగినట్టుగా. ఇప్పుడు ఎంతో మంది కొన్ని ఏళ్ల నుండి వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్తున్నారు, ఎవరు కూడా 7 ద్వారాలకు బయటే దర్శనం చేసుకొని వస్తున్నారు. ఏ పుణ్యాత్మునికి దొరుకుతుందో ఆ స్పర్శ, ఈ రోజు బాబు గారితో ప్రతి కార్యకర్తకు ఆ స్పర్శ దొరికింది. అంటే వెంకటేశ్వర స్వామిని పూర్తిగా అలింగనం చేసుకున్న స్థాయిలో ప్రతి కార్యకర్తకు బూస్ట్ వచ్చింది. వాడు వెళ్ళి ఆ ఫోటోల్ని వైరల్ చేసుకుంటాడు, ముందుకెళ్తాడు, ఇంకో 10 మందిని తయారు చేస్తాడు. ఆ బలాన్ని ఇప్పుడు అధినాయకుడు ఇస్తున్నాడు. అంటే ఈ విభేదాలు లేకుండా రద్దని కష్టపడే వారికి 10 అన్నాడు కాబట్టి ఖచ్చితంగా కష్టపడే వాళ్ళని తెలుగుదేశానికి ఫస్ట్ నుంచి ఒక సిస్టమ్ ఉంది. కొంచెం మధ్యలో ఈ అధికారం లేకపోవడము, ఈ నాయకుల లోపాల నుంచో ఏదన్నా పదవి కేటాయించాలంటే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఆ వ్యక్తి గురించి ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఆ ఊర్లో వాడి పరిస్థితి ఏంది, వాడి మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వాడు ఈ పార్టీకి అర్హుడా కాదా, వాడు ఈ పదవికి అర్హుడా కాదా, ఈ పదవి ఇస్తే వాడు నిలుపుకోగలుగుతాడా లేదా, వాని క్యాడర్ ఉందా అంటే 100 మంది వద్దన్నా వాడికి ఆ క్యాపబిలిటీ ఉంటే, వానికి ఆ ఇది ఉంటే ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా లేకుండా చేసిందని నా అభిప్రాయం. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్వలాభం కోసం సెకండ్ క్యాడర్ లీడర్లు కార్యకర్తని ఎవ్వరు కూడా చేతి పట్టుకొని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. వీడెవరైనా పొరపాటున వాళ్ళ కాళ్ళు మొక్కి వీళ్ళ కాళ్ళు మొక్కి పైదాకా వస్తే నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి, నువ్వు కార్యకర్తవు కదా, నువ్వు ఇక్కడ రావాల్సిన పని లేదు, నువ్వు కిందికి వెళ్ళాలి, నువ్వు కిందనే ఉండాలనే పరిస్థితే ఉంది. కాబట్టి ఏ నాయకుడు ఎవరిని తీసుకెళ్ళాలి, అందరు కాదు, కొందరినే చెప్తున్నా. కొంతమంది వీడు మావాడు, వీడు నా కాన్స్టిట్యున్సీ వాడు, వీడు మా వాళ్ళు అని చెప్పి తీసుకెళ్లి పరిచయాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వీడు ఎవరి కాళ్ళు మొక్కి పైకి వెళ్తే మెడల్ వంటి బయట దొబ్బే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఈ దెబ్బతో పోతారని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ అన్న, మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈరోజు మన పార్టీ కోసము మీరు చేస్తున్నటువంటి కృషి, మీరు అనుకున్నటువంటి గోల్ను రీచ్ కావాలని, అదేవిధంగా మీకు భవిష్యత్తులో మంచి స్థానం ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ అన్న. ఇదండి ఈరోజు మనతో మన నేత మాటా ముచ్చట కార్యక్రమంలో కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ వెంకట ప్రసాద్ గారితో మనము మాటా ముచ్చట కార్యక్రమం ముగిసింది. రేపు మరొక్క కరుడు గట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తతో మీ ముందుండి ప్రయత్నం చేస్తాను. నమస్తే.